హాయ్, నేను మీ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు న్యూ స్టూడెంట్ దేవి గారు ఉన్నారు. వారు పీవీఆర్ డబ్బింగ్ అకాడమీలో గత నెల రోజుల పాటు కోచింగ్ తీసుకుంటున్నారు. మేడం నమస్కారం అండి. నమస్తే సార్. మా పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ గురించి మీకు ఎలా తెలిసింది? అలాగే మీరే కాకుండా మరొక మీ స్నేహితురాల్ని కూడా అకాడమీలో జాయిన్ చేశారు. అంటే అకాడమీ పరంగా మీరు ఏమైనా నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇన్ ఫ్యూచర్‌లో ఏమన్నా మనకు అవకాశాలు కల్పిస్తే మీరు ఈ అకాడమీ తరపున చేసుకోవడానికి అవకాశం ఉందా? యెస్ సార్. నేను నాకు డబ్బింగ్ అంటే ఇంట్రెస్ట్ సార్. సో, గూగుల్, ఇన్‌స్టాలో చూసి మీకు కాల్ చేయడం జరిగింది. సో, మీరు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి డీటెయిల్స్ అన్నీ చెప్పారు సార్. సో, ఇక్కడికొచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. సార్ చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో, కాన్ఫిడెంట్ అయితే వస్తుంది నాకు. సో, ఇంకా ముందుకు రానిస్తాను. సార్ సలహాలు అన్నీ పాటించి కాన్ఫిడెంట్ అయితే ఉంది సార్. కాబట్టి కొత్తగా వచ్చే విద్యార్థులకు మీరిచ్చే సలహా ఏంటి పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ తరపున? సో, అందరూ తప్పకుండా మీ వాయిస్‌ని ప్రపంచానికి ఆహ్, పరిచయం. ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటే తప్పకుండా పీవీఆర్ డబ్బింగ్‌లో అకాడమీలో జాయిన్ అవ్వండి. సార్ సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ దేవి గారు. కాబట్టి ఇలా ఎంతోమంది స్త్రీలు మన నమ్మకాన్ని కాదనకుండా వాళ్ళకి నమ్మకంగా మన క్లాసులు చెబుతూ వాళ్ళని 100% సక్సెస్ రోడ్‌లోకి తీసుకువెళ్తున్నాం. అలాగే ఇప్పుడు మేడం హౌస్ వైఫ్‌గా ఉండి సినీ ఇండస్ట్రీలో కాకుండా నేను సెపరేట్‌గా ఓన్‌గా వర్క్ చేసుకుంటాను సార్ అనే సందర్భం ఉంది. వాళ్ళ హస్బెండ్ గూడా వచ్చి మాట్లాడారు కాబట్టి వాళ్ళందరికీ అనుగుణంగా మనం ఒక సెపరేట్ స్టూడియోని ఓపెన్ చేసి ఆ స్టూడియోలో వీళ్ళందరికీ కూడా అవకాశాలను కల్పించే దిశలో మరికొద్ది రోజుల్లో మేము ముందుకు వెళ్తున్నామని శుభాభివందనలు తెలియజేస్తూ దేవి గారు ఆల్ ది బెస్ట్ అండి. మరొక రాబోయే కాలంలో మీరొక మంచి ఆర్టిస్ట్‌గా ఎదుగుతారని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి థాంక్ యూ గారు. సో మచ్ సార్. థ్యాంక్ యూ.